నమస్తే అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఈజ్ లక్ష్మణ్ యాదవ్. సరే, ఆస్పిరెంట్స్ అందరూ ఎస్ఐ నోటిఫికేషన్, కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ గురించి తరచూ కామెంట్ల రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ మెసేజ్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్స్ గురించి ఈ జీపీఓ నోటిఫికేషన్స్ గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వడానికి మీ ముందుకు ఈ వీడియో ద్వారా రావడం జరుగుతుంది. ఈ వీడియోలో వీటి గురించి పూర్తిగా సమాచారం తెలుసుకునే నేను వీడియో చేయడం జరుగుతుంది. మీరు పూర్తి వరకు చూస్తే మీకు యూజ్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే మధ్య వరకు అంటే కొంతవరకు కొంచెమే చూసి ఆ వీడియో క్లారిటీ లేదని మీరు అపోహ చెందకూడదు. పూర్తిగా వీడియో చూడండి, మీకు మీకున్న డౌట్స్ మొత్తం క్లారిఫై అయితే. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. దాన్ని కూడా నేను పరిగణలోకి తీసుకొని నెక్స్ట్ వీడియో చేయడానికి ఆస్కారం ఉంటుంది. మొదటగా మనం చర్చించుకునే అంశం జీపీఓ గురించి. ఓకే, జీపీఓ అనే పోస్టులు సుమారు ఒక 10,000 నుంచి 11,000 మధ్యలో ఉన్నాయండి. ఇందులో ఒక 5,000 వరకు గతంలో విఆర్ఓ విఆర్ఏగా చేసిన వారికి అర్హతను బట్టి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ద్వారా ఒక 5,000 వరకు భర్తీ చేసి రిమైనింగ్ ఒక 5,000 నుంచి 6,000 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేయాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే మొదటగా ఒకసారి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ పెట్టారు. అందులో వాళ్ళు పెట్టిన ఎలిజిబిలిటీస్కు తక్కువ మంది అని మళ్ళీ ఎగ్జామ్ పెడుతున్నారు. ఆ ఎగ్జామ్ కంప్లీట్ అవ్వగానే ఈ 5 నుండి 6,000 పోస్టులకు జీపీఓ పోస్టులకు నోటిఫికేషన్ అనేది తప్పకుండా రిలీజ్ అవుతుంది. ఓకే, ఈ జీపీఓకి క్వాలిఫికేషన్ ఏంటిదని తరచూ కామెంట్ల రూపంలో కూడా తెలియజేస్తున్నారు. ఓకే, జీపీఓ జాబ్కు క్వాలిఫికేషన్ అనేది అంటే జీపీఓ మీన్స్ ఏంటంటే ఒక గ్రూప్ 4 లెవెల్ జాబ్ కాబట్టి సరే, ఈ గ్రూప్ 4 లెవెల్ జాబ్కు మన తెలంగాణ గవర్నమెంట్ డిగ్రీగా ఎలిజిబిలిటీ తీసుకుంటుంది, క్వాలిఫికేషన్ డిగ్రీగా తీసుకుంటుంది. సేమ్ యాస్టీస్గా డిగ్రీ ఉంటుందని మనం అనుకొని ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఇంటర్ క్వాలిఫికేషన్ నుండి జీపీఓకి ప్రిపేర్ అయ్యి తీరా నోటిఫికేషన్ రిలీజ్ అయినాక ఎలిజిబిలిటీ లేదనుకో అప్సెట్ అవుతారు. డిగ్రీ ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తులు మాత్రమే జీపీఓకి ప్రిపరేషన్ చేయండి. ఓకే, నెక్స్ట్ అంశం జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడుకుందాం అండి. ఈ జాబ్ క్యాలెండర్ గురించి గతంలో కూడా మనం చర్చించుకున్నాం. కాకపోతే ప్రభుత్వాలు అనుకున్న డేట్కి నిరుద్యోగులకు సంతృప్తి చెందలేకపోయే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకటి, ఈ జూలై ఎండింగు లేదా ఆగస్టు ఫస్ట్ వీక్లో ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి సచివాలయంలో రివ్యూ మీటింగ్ జరుగుతుంది. అంటే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది ఫైనల్ లిస్ట్ అనేది బయటకు రాబోతుంది. దాన్ని బేస్ చేసుకొని ఈ జాబ్ క్యాలెండరు, అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, జాబ్ క్యాలెండర్ ద్వారా ఇయర్లీ ఎన్ని ఫిలప్ చేయాలనే దానికి కూడా మనకు క్లారిటీ వస్తుంది. ఈ మీటింగ్ సంబంధించి ఆల్ డిపిఓస్కు ఇన్ఫర్మేషన్ వెళ్ళడం జరిగింది. ఈ డిపిఓ నుంచి డీజీపీ ఆఫీస్కు నుంచి సచివాలయం సిఎస్ గారి నుంచి మళ్ళీ ఫైనాన్స్ సెక్రటరీ ఎన్ని అప్రూవల్స్ అంటే టేక్ ఆఫ్ ద టైం అంటే కొంచెం మేరకు టైం పట్టొచ్చు. కాబట్టి ఈ జరగబోయే మీటింగ్లో పోస్టుల గురించి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, ప్రతి జిల్లాలో ఒక డిపిఓ ఉంటుంది. ఆ డిపిఓలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది డీజీపీ ఆఫీస్కు పంపిస్తారు. డీజీపీ ఆఫీస్ నుంచి సచివాలయం నుండి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు అప్రూవల్ అయితే అప్పుడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే టీఎస్ఎల్ పిఆర్బి కావచ్చు అండ్ టీజీపీఎస్సీ కావచ్చు ఆల్ డిపార్ట్మెంట్స్కు ఫిల్ చేసుకోమని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చినాక ఆటోమేటిక్గా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి. దాని మెయిన్ ఏంటంటే ఈ రివ్యూ మీటింగ్ అనేది మనకు ఇది జరిగితే ఒక క్లారిటీ వస్తుందని నేను చెప్తున్నాను ఈ జాబ్ క్యాలెండర్ గురించి. ఓకే, ఈ జాబ్ క్యాలెండర్ వాస్తవానికి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 2025 జనవరి నుంచే ఈ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ కావాలి. కానీ ఈ జనవరి టైమింగ్లో ఈ ఎస్సీ బైఫర్కేషన్ అండ్ ఎస్సీ ఉపవర్గీకరణ అనేది తెర మీదకి రావడం వల్ల ఒక టైం పీరియడ్ అనేది ఒక 3-4 మంత్స్ అలా జరిగింది. అది ప్రభుత్వం ఆమోదం ద్వారా అమల్లోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఏం భావించిందంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బిల్లు అమల్లోకి వచ్చింది కదా, ఈ బీసీ వర్గీకరణ సంబంధించి కూడా ఈ బిల్లు అనేది క్యాబినెట్ తీర్మానం ద్వారా అసెంబ్లీ ద్వారా వచ్చి ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంప్లిమెంటేషన్ చేద్దాం, తర్వాతనే జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ఇద్దాం అనే ఉద్దేశంతో ఉన్నది అని నేను భావిస్తున్నాను. ఓకే, దీని 42% బీసీలకు రిజర్వేషన్ అనేది ఇవ్వాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించుకొని ఇప్పుడు దానికి సంబంధించి క్యాబినెట్ తీర్మానం ద్వారా
గవర్నర్ గారికి పంపడం జరిగింది. గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ వస్తే ఆటోమేటిక్‌గా ఇంప్లిమెంటేషన్ చేద్దామని అటు రాజకీయ పరంగా, ఇటు ఉద్యోగాల పరంగా, విద్య పరంగా అన్నిట్లో 42% రిజర్వేషన్ చేద్దామని ప్రభుత్వం నిర్ణయించుకుంది. సరే గతంలో ప్రిపరేషన్ అయిన వాళ్ళకి ఆర్డినెన్స్ అంటే ఏంటిదో ఒక అవగాహన ఉంటది. ఎందుకంటే అసెంబ్లీ తీర్మానాలు లేదా పార్లమెంటు తీర్మానాలు లేనప్పుడు ప్రభుత్వాలు ఏదైతే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వారి యొక్క క్యాబినెట్ ద్వారా తీర్మానం చేసి చేసిన తీర్మానాన్ని గవర్నర్ గారు ఉంటేనేమో గవర్నర్ గారు, లేకపోతే రాష్ట్రపతి గారికి పంపిస్తారు. ఆ తీర్మానాన్ని పంపిస్తారు. వారు సంతకం అయ్యి గెజిట్ రిలీజ్ అయితే దాన్ని ఆర్డినెన్స్ అంటారు. ఈ ఆర్డినెన్స్ అనేది 6 నెలల వరకు అమల్లో ఉంటుంది. 6 నెలల లోపు ఈ శీతాకాల సమావేశాలు జరిగి, వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు జరిగి ఈ అసెంబ్లీలో ఈ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు పాస్ చేస్తే ఆటోమేటిక్‌గా కంటిన్యూషన్ అయితది. ఓకే. ఇది గతంలో ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి అవగాహన ఉంటది. కొత్త వారికి ఇది కొత్త అంశంగా నేర్చుకోవచ్చు. ఓకే. మన తెలంగాణలో నోటిఫికేషన్స్‌కు లోకల్ బాడీ అంటే స్థానిక సంస్థల ఎన్నికలనేవి ముఖ్య పాత్ర పోషిస్తున్నాయండి. ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు అయిపోయిందాక ఈ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ కావని బలంగా ఎన్నో కారణాలు కనపడుతున్నాయి మన కళ్ళ ముందల. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి హైకోర్టు సెప్టెంబర్ 30 వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది టోటల్‌గా కంప్లీట్ చేయాలని తీర్పిచ్చింది కాబట్టి ఈ 2 మంత్స్ పీరియడ్‌ల ఈ నోటిఫికేషన్స్ అనేవి ఎలాంటి పరిస్థితుల్లో రిలీజ్ కావాలని మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఒకవేళ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కంప్లీట్ అయినాయనుకోండి, నెక్స్ట్ ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఉన్నాయి. అదొక 40 డేస్ అలా అయిందనుకో, ఆల్మోస్ట్ ఈ 40 డేస్ జరిగిందనుకో, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఈ 2 కంటిన్యూషన్ అయిపోయేసరికి ఇయర్ ఎండింగే అయిపోద్ది. ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయరే తప్ప ఈ ఇయర్ పడడానికి ఎలాంటి స్కోప్ లేదు. ఇప్పటివరకు నేను చెప్పిన అంటే నోటిఫికేషన్ రిలీజ్ కాకపోవడానికి గల కారణాలు ఇప్పటివరకు మనం చెప్పిన టాపిక్ చూసుకుంటే లోకల్ బాడీ ఎలక్షన్స్, 42% రిజర్వేషన్స్, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ అండ్ జాబ్ క్యాలెండర్ ఈ అంశాలన్నీ మనం పరిలోకి తీసుకొని కొంత టైం అంటే సుమారు ఒక 4-5 నెలలు అంటే ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడా ఇవన్నీ కంప్లీట్ అవుతాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నా యొక్క ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, టెలిగ్రామ్ అనేది నేను కళ్యాణ్ థాట్స్తో కొలాబరేషన్ కాబట్టి దాని లింక్ కూడా మన యూట్యూబ్ బయోలో ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఉన్న వాస్తవాలు చెప్తే నిరుద్యోగులు అప్పటి వరకు ఏదైనా పని చేసుకొని డబ్బులు సేవ్ చేసుకుంటారండి. అంతేగాని రేప్ పడుతుంది, మాప్ పడుతుందనే వ్యూస్ కోసం, ఫాలోవర్స్ కోసం నిరుద్యోగుల జీవితాలను ఆగం చేయకూడని ఉద్దేశంతో ఉన్న వాస్తవాలు చెప్పాలని నేను ఈ సోషల్ మీడియాకి వచ్చానండి.